ఒక గొప్ప కథ మనల్ని ఎందుకు అంతలా కట్టిపడేస్తుంది? అసలు కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, కొన్నింటిని మర్చిపోతాం. ఎందుకు? ఈరోజు మనందరికీ తెలిసిన కురుక్షేత్ర గాథను ఉదాహరణగా తీసుకుని ఒక కథను గొప్పగా మార్చే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. పదండి, మొదలుపెడదాం. ఆలోచించండి, ఒక కథ వేల సంవత్సరాలు ఎలా బ్రతుకుతుంది? తరాలు మారినా, కాలం గడిచినా దాని పవర్ ఎందుకు తగ్గదు? ఆ సీక్రెట్ అంతా దాని స్ట్రక్చర్లో, అంటే దాని నిర్మాణంలో, అది చెప్పే విషయంలోనే దాగి ఉంది. ఇప్పుడు మనం ఆ నిర్మాణాన్ని విడదీసి చూద్దాం. ఏ గొప్ప కథకైనా కావాల్సింది ఒకటే, ఒక పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్, అంటే ఒక బలమైన సంఘర్షణ. మంచికి చెడుకీ మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే పోరాటం. కురుక్షేత్ర కథలో ఈ పోరాటం ఎక్కడో బయట కాదు, ఒకే కుటుంబంలో మొదలవుతుంది. ఒకవైపు పాండవులు, పాండురాజు 5 కొడుకులు. వీళ్లు మన హీరోలు, ధర్మానికి న్యాయానికి నిలువెత్తు రూపం. మరి రెండోవైపు కౌరవులు, ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు. వీళ్లను నడిపించేది ఒక్కటే, అసూయ, అధికారం కోసం ఆరాటం. చూశారా, ఇక్కడే కథకు కావాల్సిన పునాది పడింది. ఈ మొత్తం కథకు, ఈ మహాయుద్ధానికి కారణం ఒక్కటే. సింపుల్గా చెప్పాలంటే జెలసీ. దుర్యోధనుడికి భీముడి బలం చూస్తే అసూయ, అర్జునుడి విలువిద్య చూస్తే అసూయ. ఆ చిన్న అసూయ అనే నిప్పురవ్వే చినికి చినికి ఎంత పెద్ద వినాశనానికి దారితీసిందో చూడండి. ఓకే, కాన్ఫ్లిక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు స్టోరీని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి? సింపుల్, టెన్షన్ పెంచాలి. అన్యాయం మీద అన్యాయం, ఒక్కో సంఘటనతో కథను పీక్స్కి తీసుకెళ్ళాలి. కురుక్షేత్ర కథలో ఇది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ అన్యాయం ఎలా స్టెప్ బై స్టెప్ పెరిగిందో. మొదట లక్క ఇంట్లో వాళ్లను సజీవదహనం చేయాలనుకున్నారు. అది ఫెయిల్ అవడంతో మోసంతో పాచిగలాడి వాళ్ల రాజ్యాన్ని లాక్కున్నారు. అక్కడితో ఆగారా? లేదు. నిండు సభలో ద్రౌపదిని ఘోరంగా అవమానించారు. చివరికి వాళ్లను 13 ఏళ్లపాటు అడవులకు పంపేశారు. ప్రతి అడుగులోనూ అన్యాయం, ప్రతి అడుగుతో కథలో ఉత్కంఠ పెరిగింది. కౌరవులు చేసిందే కేవలం తప్పు కాదు, దాన్ని అధర్మం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే నైతికతకు, న్యాయానికి పూర్తిగా వ్యతిరేకమైన పని అన్నమాట. ఇది వాళ్లు చేసిన పనులకు ఒక సీరియస్నెస్ తీసుకొస్తుంది, కథలో సంఘర్షణను ఇంకా తీవ్రం చేస్తుంది. ఏ పెద్ద తుఫానుకైనా ముందు ప్రశాంతంగా ఉంటుంది కదా, అలాగే గొప్ప కథల్లో కూడా యుద్ధానికి ముందు శాంతికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ శాంతి ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడే యుద్ధమనేది తప్పనిసరి అని ప్రేక్షకులకు అర్థమవుతుంది. 13 ఏళ్లు ఊహించుకోండి, 1 కాదు 2 కాదు, 13 సంవత్సరాల కఠినమైన శిక్షను పాండవులు పూర్తిచేశారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు. ఇది వాళ్ల క్యారెక్టర్ ఎంత గొప్పదో చూపిస్తుంది. అందుకే వాళ్లు శాంతిగా తమకు రావాల్సిన రాజ్యాన్ని అడగడానికి తిరిగి వచ్చారు. కాని దుర్యోధనుడు విన్నాడా? ఛాన్సే లేదు. సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను పొమ్మన్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే శాంతిదూతగా వెళ్ళినా ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక యుద్ధం తప్ప వేరే దారి లేదు. శాంతికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఇన్నేళ్లుగా పెరిగిన ద్వేషం, జరిగిన అన్యాయాలు, ఫెయిలైన శాంతి చర్చలు అన్నింటికీ లెక్క తేలాల్సిన టైం వచ్చింది. కురుక్షేత్ర రణరంగంలో మహాసంగ్రామం మొదలయింది. 18 రోజులు. ఇది మామూలు యుద్ధం కాదు. 18 రోజుల పాటు సాగిన ఒక మహాసంగ్రామం. ఒక తరం యొక్క తలరాతను, ఒక దేశ భవిష్యత్తును మార్చేసిన యుద్ధమిది. కాని ఈ యుద్ధం మిగిలించింది అపారమైన నష్టం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఒకరా ఇద్దరా? అప్పటి గ్రేటెస్ట్ వారియర్స్ అందరూ నేలకొరిగారు. కౌరవ వంశం మొత్తం నామరూపాల్లేకుండా పోయింది. ఒక సంఘర్షణకు ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఇది మన కళ్లక్కడుతుంది. యుద్ధం అయిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ప్రతి గొప్ప కథకు ఒక ముగింపు, ఒక మెసేజ్ ఉండాలి కదా. కేవలం ఎవరో గెలిచారని చెప్పడం కాదు, ఎందుకు గెలిచాలో చెప్పాలి. సో ఈ గెలుపు కేవలం సైనికులది కాదు, ఇది ధర్మ విజయం. ఇంతకుముందు మనం అధర్మం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి కరెక్ట్ ఆపోజిట్ ఈ ధర్మం. అంటే నీతి, న్యాయం, సరైన మార్గం. ఈ కథ మొత్తం ఈ రెండిటి మధ్య జరిగిన పోరాటమే. కాబట్టి ఫైనల్గా ఏమైంది? దైవం సపోర్టున్నా ధర్మం వైపు నిలబడిన పాండవులు గెలిచారు. ధర్మరాజు రాజయ్యాడు, ధర్మ పాలనను మళ్లీ స్థాపించాడు. ఇది కేవలం ఒక యుద్ధంలో గెలుపు కాదు, ఒక నైతిక విజయం. ఇప్పుడు అర్థమైందా ఈ కథ వేల ఏళ్లుగా ఎందుకు నిలిచిందో?
ఎందుకంటే దాని మెసేజ్ ఎప్పటికీ పాతబడదు. అది యూనివర్సల్. చెడు ఎంత పవర్ఫుల్గా కనిపించినా చివరికి గెలిచేది మంచే. అధర్మం మీద ధర్మం విజయం సాధిస్తుంది. ఈ పురాతన కథ మనకు ఈ గొప్ప పాఠం నేర్పింది. కాని ఇప్పుడు నాదొక ప్రశ్న. మనం ఈ రోజుల్లో చూస్తున్న సినిమాల్లో, చదివే కథల్లో నిజంగా ధర్మం గెలుస్తోందా? లేదా పరిస్థితులు మారిపోయాయా? దీని గురించి ఆలోచించండి.